ఎక్కున్నది, మాకు కూడా న్యాయం కావాలంటున్నారు. అది కూడా రాహుల్ గాంధీ కూడా అన్నారు. 90% పీపుల్కి అన్యాయం జరుగుతుంది, జ్యుడిషియరీలో కూడా అన్యాయం జరుగుతుంది, ఉద్యోగాలలో కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి చేసిన ఈ మంచి పనికి తప్పనిసరిగా దాంతో పాటు పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్ అందరం, నేనైతే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా గతంలో కొట్లాడిన ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదన్నారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్, కానీ ఆనాడు సుప్రీంకోర్టు కొట్టేస్తే వేరే ఆల్టర్నేట్ లేదు. సోనియా గాంధీ దగ్గర పోయినా, మేడం వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ ఏరియా, లోకల్ లాంగ్వేజ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఒరియా చదువుతాం, కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. రిజర్వేషన్ ఫర్ ఫార్మర్స్ ఆల్సో విత్ ఇన్ ద బీసీస్. మై పిటిషన్ ఈజ్ ఫర్ ఫార్మర్స్ విత్ ఇన్ బీసీస్ ఓన్లీ. మీరు అది అడుగుతలేరు. అదే ఫార్మర్స్ నేను చెప్పే ఫార్మర్స్ కూడా బీసీలోనే వస్తారా బాబు? నేనేమంటున్నా, హలో ఫార్మర్స్ కు, హలో లాయర్ గారు, హలో 1 minute, లాయర్ గారు చెప్పింది నేను విన్నా. అదే మీరు అది వదిలిపెట్టి మీరు అరే మున్నూరు కాపులలో ఇక్కడ గ్రౌండ్లలో ఫార్మర్స్ ఉన్నారు, మున్నూరు కాపులా ఉన్నారు, వాళ్ళందరూ అట్లా వస్తారు. నువ్వు కొత్తదే పెట్టిన ఫార్మర్స్, మున్నూరు కాపులలో ఫార్మర్స్ ఉన్నారు, గ్రౌండ్లలో దాంట్లో ఉన్నారు. ఇదంతా ఆయన మాట్లాడిన వాడు అదే ఉండే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇదే పని చేస్తారు. నేనే కదా స్లోగన్ ఇచ్చింది. ప్రస్తుతం హైకోర్టు దగ్గర హనుమంతరావుని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఫార్మర్స్ కి రిజర్వేషన్ 42% మీరు ఫార్మర్స్ కి ఎంత ఇస్తారో చెప్పండి. ఏ క్యాస్ట్ అయినా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏబిసిడి బీసీ 42% మా డిమాండ్ ఎంత ఇస్తారు అంటే, ఇప్పుడు ఫస్ట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేసిన కులగణన దాన్ని బయట పెట్టాలి. రాష్ట్రంలో ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఫార్మర్స్ బీసీలు కూడా ఉన్నారు, బీసీలు కూడా ఉన్నారు, గౌడ్లు ఉన్నారు, గుజరాతులు ఉన్నారు. ఫార్మర్స్ సెపరేట్ అరవై ఫార్మర్స్ లోపల మున్నూరు కాపులు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ వాడు మున్నూరు కాపులు ఉన్నారు, గౌండ్లోడు ఉన్నాడు, ముదిరాజు ఉన్నాడు, సాగలోడు ఉన్నాడు, మంగళోడు ఉన్నాడు. ఆయన ఓటు ఫార్మర్స్ దొక్కుతాడు. ఆయన వాదన నేను ఏమంటున్నా, నువ్వు అడిగింది గురించి వస్తుంది అంటున్నా. నువ్వు ఫార్మర్స్ అంటున్నావు, బీసీలు ఉన్నారా బాబు, వాళ్ళ గురించి కొట్లాడుతూ ఫార్మర్స్ అంటే సెపరేట్ సబ్జెక్ట్ అందరూ చేస్తారు ఫార్మింగ్. ఆయన కొత్త నాటకం చేస్తుంటూ, దయచేసి ఇది ఒక కొత్త డ్రామా. ఈ డ్రామా న్యాయం జరుగుతుంది, న్యాయం 12:30 పిలుస్తున్నాడు, పోతున్నాడు. ఏంటి ఈ హడావిడి ఏంది ఇది? అసలు ఫస్ట్ నుంచి మొదటి నుంచి మీరు కదా ఫైట్ చేసేది? అవును, మొదటి నుంచి వీడియో లేదు. మొదటి నుంచి బీసీ రిజర్వేషన్ల మీద పోరాటం చేసిందే మేము.